హలో రైల్వే ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజేష్, స్టేషన్ మాస్టర్, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పోస్ట్ అయినటువంటి సిసిటీసీ. చాలామంది రైల్వేలో టీసీ కావాలనుకుంటున్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని, ఎవరైతే రైల్వేలో టీసీగా జాయిన్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని సిసిటీసీ యొక్క జాబ్ ప్రొఫైల్ మనం ఈ వీడియోలో కంప్లీట్గా ఏ విధంగా ఉంటుందో డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ ప్రీవియస్గా టీసీ రిక్రూట్మెంట్ అనేది సపరేట్గా ఉండేది. లాస్ట్ 10 years నుంచి టీసీ రిక్రూట్మెంట్ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయలేదు. దాన్ని ఏం చేశారంటే కమర్షియల్ డిపార్ట్మెంట్లో మెర్జ్ చేయడం జరిగింది. కమర్షియల్ డిపార్ట్మెంట్లోనే టికెట్ చెకింగ్ స్టాఫ్ అనే డిపార్ట్మెంట్ ఉంటుంది. అందులో సిసిటీసీ అనేటువంటి పోస్టు లాస్ట్ టైంగా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. అందులో చాలామంది, కొంతమంది సీసీ అయ్యారు, కొంతమంది టీసీ అయ్యారు. ఇందులో 2 రకాల పోస్టులు ఉంటాయి. రైల్వే వర్కింగ్లో సిసిటీసీ అనేది 2 పోస్టులు, ఒక పోస్టులు కాదు. వాళ్ళే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో కొంతమంది సీసీగా చేయొచ్చు, కొంతమంది టీసీగా చేయొచ్చు. మరి ఎవరు టీసీగా చేస్తారు, ఎవరు సీసీగా చేస్తారు అనేది మీ యొక్క ట్రైనింగ్లో వచ్చిన మార్క్స్ ప్రకారం డిసైడ్ అవుతుంది. అది కంప్లీట్గా ఏ విధంగా ఉంటుంది, అసలు సీసీ పోస్ట్ ఎక్కడ ఉంటుంది, టీసీ పోస్ట్ ఎక్కడ ఉంటుంది, దాని యొక్క కంప్లీట్ జాబ్ ప్రొఫైల్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సిసిటీసీ మనకి ఇచ్చిన నోటిఫికేషన్లో ఉన్న పోస్ట్ ఏంటి సార్? సిసిటీసీ. సిసి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అంటే మీరు కమర్షియల్ క్లర్క్ చేయాలి, అదర్వైజ్ టికెట్ క్లర్క్ చేయాలి. 2 ఒకటేసారి చేయరు. మనకు 2 రకాల పోస్టులు ఉన్నాయి సార్. ఒకటి సిసి అంటే ఏంటి చెప్పండి సార్? కమర్షియల్ క్లర్క్. కమర్షియల్ క్లర్క్. ఇది చాలా రైల్వే స్టేషన్స్లో మీకు ఇచ్చే టికెట్స్ ఇచ్చే వాళ్ళందరూ మ్యాక్సిమం కమర్షియల్ క్లర్కే ఉంటారు. మనం ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి వెళ్ళాలంటే మనం జనరల్ టికెట్ తీసుకుంటాం కదా సార్, రిజర్వేషన్ కౌంటర్లో టికెట్ తీసుకుంటాం కదా. వీళ్ళందరూ సిసి కమర్షియల్ క్లర్క్. సార్ వాట్ అబౌట్ టీసీ నార్మల్ టీసీ అంటే ఏంటి చెప్పండి సార్? టికెట్ క్లర్క్. నార్మల్ ఒక స్టేషన్కి మనం ఎగ్జిట్ అవుతుంటే టికెట్ చెకింగ్ చేస్తారు కదా, వాళ్ళందరూ టికెట్ క్లర్క్. సార్ మరి నేను సీసీగా ఒకవేళ ఈ జాబ్కి సెలెక్ట్ అయితే నేను సీసీ చేయాలా, టీసీ చేయాలా, ఈ జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. కమర్షియల్ క్లర్క్ సార్. కమర్షియల్ క్లర్క్ దీని మెడికల్ B2. దేనిదైనా మెడికల్ B2 ఉండాలి సార్. సీసీకైనా టీసీకైనా మెడికల్ B2 ఉండాలి. జాగ్రత్తగా చూసుకొని ప్రిఫరెన్స్ పెట్టుకోండి. నెక్స్ట్ సార్, ఫస్ట్ మంత్ శాలరీ. మీరు డ్యూటీ ఎక్కగానే మీకు ట్రైనింగ్ ఉంటుంది సార్. ట్రైనింగ్ తర్వాత మీకు 60 days ట్రైనింగ్ ఉంటుంది. 60 days ట్రైనింగ్ తర్వాత మీకు ఫస్ట్ మంత్ అప్రాక్సిమేట్లీ 35,000 to 40,000 సార్ అప్రాక్సిమేట్లీ. నేను ప్రజెంట్ ఉన్నటువంటి డిఏ ప్రకారం చెప్తున్నాను. మీరు జాయిన్ అయ్యేంత వరకు డిఏ పెరగవచ్చు, 8th pay కమిషన్ కూడా రావచ్చు, డిఏ బేసిక్లో మెర్జ్ కూడా కావచ్చు. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవన్నీ మీకు ఇప్పుడు అర్థం కావు. మీకు జాయిన్ అయినాక ఈజీగా అర్థమవుతాయి. నాకు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ నేను తీసుకుని చెప్తున్నాను. ఈ రోజు కనుక మీరు జాయిన్ అయితే 40,000 వరకు వస్తాయి. మీరు జాయిన్ అయినంత వరకు మీకు 5,000 పెరగవచ్చు. సేమ్ టీసీకి కూడా 35,000 to 40,000 శాలరీ వస్తుంది. ఫస్ట్ మంతే మీరు జాయిన్ అయిన ఫస్ట్ మంత్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ట్రైనింగ్. మీ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు 35,000 నుంచి 40,000 జీతం వస్తుంది సార్ ఫస్ట్ మంత్. నెక్స్ట్, ఈ జాబ్ అనేది ఉమెన్కి కానీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కానీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సార్ కమర్షియల్ క్లర్క్ అనేది మ్యాక్సిమం టికెట్స్ ఇవ్వడమే ఉంటుంది. అదేవిధంగా కమర్షియల్ క్లర్క్లో 3 రకాల కమర్షియల్ క్లర్క్ ఉంటాయి. అదేంటితో కూడా ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కమర్షియల్ క్లర్క్లో 3 types ఉంటాయి సార్. కమర్షియల్ క్లర్క్ అంటే బుకింగ్ ఆఫీస్లో ఉండేవారు. అంటే నార్మల్గా టికెట్స్ ఇస్తారు కదా వాళ్ళు. ఒక స్టేషన్ నుంచి మనం ఒక స్టేషన్కి వెళ్ళాలంటే జనరల్ టికెట్ తీసుకుంటాం కదా. వీళ్ళందరూ మనకి ఇచ్చేది కమర్షియల్ క్లర్క్. అదేవిధంగా రిజర్వేషన్ క్లర్క్ కూడా కమర్షియల్ క్లర్కే ఉంటాడు. నెక్స్ట్ సార్, జీసీ గూడ్స్ క్లర్క్ ఉంటాడు సార్. గూడ్స్ క్లర్క్. రైల్వే అంటే ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్. మనకు చాలా వస్తువులు రైల్వేలో ట్రాన్స్పోర్ట్ అవుతాయి. లైక్ రైస్ కానీ, వీట్ కానీ, కార్స్ కానీ, ఇవన్నీ ఒక స్టేషన్లో లోడ్ అయ్యి ఇంకో స్టేషన్లో అన్లోడ్ అవుతాయి. ఈ లోడింగ్ అన్లోడింగ్లో గూడ్స్ క్లర్క్ యొక్క పాత్ర కీలకం. మనకు ఒక స్టేషన్కి ఏ టైంకి వచ్చింది ఇదంతా గూడ్స్ క్లర్క్ చూసుకోవాలి సార్. వీళ్ళు కూడా కమర్షియల్ క్లర్కే. కమర్షియల్ క్లర్కే గూడ్స్ క్లర్క్గా చేయాల్సి ఉంటుంది. చేస్తే బుకింగ్లో చేయాలి, లేదంటే గూడ్స్ క్లర్క్గా చేయాలి. ఏదైనా ఒక పోస్ట్ మీరు చేయాల్సి ఉంటుంది. గూడ్స్ క్లర్క్. ఈ జాబ్ కూడా ఇది జాబ్ కొంచెం టైమింగ్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి సార్. బుకింగ్ క్లర్క్ మాత్రం టైమింగ్స్ మీకు షిఫ్ట్ వైజ్ ఉంటుంది. బుకింగ్ క్లర్క్ మీకు షిఫ్ట్ వైజ్ డ్యూటీ ఉంటుంది. అంటే 8 to 16. కొన్ని స్టేషన్లో 8 hours ఉంది సార్, కొన్ని స్టేషన్లో 12 hours ఉంది. కొన్ని స్టేషన్లో చిన్న మీడియం స్టేషన్స్లో 12 hours ఉంటుంది. మేజర్ స్టేషన్స్లో 8 hours ఉంటుంది. నెక్స్ట్ సార్ నెక్స్ట్ పార్సల్. రైల్వేలో పార్సల్ సర్వీస్ ఉంటాయి కదా సార్. పార్సల్ సర్వీస్ ఉంటాయి కదా. పార్సల్ సర్వీస్లో కూడా ఉండేదే పార్సల్ క్లర్క్ అంటారు. ఈ 3 పోస్టులు అంటే రైల్వేలో సీసీగా మీరు సెలెక్ట్ అయితే
మీరు బుకింగ్ ఆఫీస్లో చేసుకోవచ్చు, లేదంటే గూడ్స్ క్లర్క్గా చేసుకోవచ్చు, లేదా పార్సల్ క్లర్క్గా చేసుకోవచ్చు. ఈ 3 పోస్టులు చేసేది ఎవరంటే సార్ కమర్షియల్ క్లర్కే. మీరు కనుక కమర్షియల్ క్లర్క్ సెలెక్ట్ అయితే మీరు ఈ 3 పోస్టులు చేయాల్సి ఉంటుంది. సో కొన్ని రోజులు బుకింగ్లో చేసొచ్చు, కొన్ని రోజులు మీరు మీ యొక్క ఇష్టం సార్. మీరు రిక్వెస్ట్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. నాకు బుకింగ్ అవసరం లేదు సార్, నాకు గూడ్స్ క్లర్క్గా చేసుకుంటే రిక్వెస్ట్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. లేదు సార్ నేను పార్సల్ ఆఫీస్కి వెళ్తానంటే పార్సల్ ఆఫీస్ కూడా మీరు వెళ్ళిపోవచ్చు. సో ఎందుకంటే సార్ పార్సల్ ఆఫీస్ ఓన్లీ మేజర్ స్టేషన్స్లోనే ఉంటాయి. లైక్ వరంగల్ కానీ, కాజీపేట కానీ, సికింద్రాబాద్ కానీ, నాంపల్లి కానీ, కాచిగూడ కానీ కొన్ని మేజర్ స్టేషన్స్లోనే ఉంటాయి. సో అక్కడ మాత్రమే పార్సల్ క్లర్క్ పోస్ట్ వేకెంట్ ఉంటుంది. అది చూసుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ సార్ ఒక సీసీగా సెలెక్ట్ అయితే ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. సో మీరు బుకింగ్ చేయాలంటే ఉమెన్కి ఈజీ, కానీ గూడ్స్ క్లర్క్ అనేది కొంచెం టఫ్ ఉంటుంది. సో టైమింగ్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి సో ఉమెన్ అభ్యర్థులకు బెస్టే, కానీ ఇందులో సీసీ మాత్రమే బెస్ట్. సో గూడ్స్ క్లర్క్ కూడా చేసుకోవచ్చు. పార్సల్ క్లర్క్ కూడా కొంచెం ఉమెన్ అభ్యర్థులకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఒక అభ్యర్థి కమర్షియల్ క్లర్క్ కనుక సెలెక్ట్ అయితే ఈ 3 పోస్టులు చేయాల్సి ఉంటుంది. ఈ 3 పోస్టులకు పేరు ఏంటి సార్? మళ్ళీ సీసీఏ. కమర్షియల్ క్లర్కే బుకింగ్ ఆఫీస్లో ఉంటారు. కమర్షియల్ క్లర్కే అంటే మీరు మల్టిపుల్గా ఒకటే డ్యూటీ చేస్తారు, ఒకటేసారి 2 డ్యూటీలు చేయరు. మీరు చేస్తే బుకింగ్లో చేస్తారు, లేకుంటే గూడ్స్ క్లర్క్గా చేస్తారు, లేదంటే పార్సల్ క్లర్క్గా చేస్తారు. సో ఈ విధంగా 3 రకాలైన పోస్టులు ఉంటాయి. సో ఉమెన్కి కొంచెం బుకింగ్ ఆఫీస్ అనేది బాగుంటుంది, కానీ ఇందులో డ్రాబ్యాక్స్ ఏముంటాయో కూడా నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ సార్ చూడండి, ఇక్కడ బెస్ట్ జాబ్ ఫర్ ఉమెన్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్. ఎందుకంటే సార్ టికెట్ చెకింగ్ స్టాఫ్ అనేది మ్యాక్సిమం టీసీగా మీరు సెలెక్ట్ అయితే మ్యాక్సిమం మీరు స్టేషన్లోనే టికెట్ చెక్ చేయాల్సి ఉంటుంది, లేదంటే ట్రైన్లో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో ఉమెన్ అభ్యర్థులకు కూడా కొంచెం బాగానే ఉంటుంది, కానీ ట్రైన్లో ట్రావెల్ చేయడం అనేది మ్యాక్సిమం డే టైం ఉంటుంది సార్, నైట్ టైం ఉంటుంది. సో కొంచెం టైమింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ట్రైన్ ఏ టైంకి రీచ్ అవుతుందని బట్టి మీ యొక్క డ్యూటీ అవుతుంది. సో కాబట్టి ఇది ఉమెన్కి మంచి జాబే సార్. ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళు కూడా, ఒకవేళ ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మ్యాక్సిమం స్టేషన్లో ఉంచడానికి ఛాన్స్ ఉంటుంది. సో స్టేషన్లో మీరు షిఫ్ట్ వైజ్ డ్యూటీ చేసుకొని మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ సార్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. సో ఇది కూడా ప్లేస్ ఆఫ్ పోస్ట్. సో రెస్ట్ గురించి మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం సార్. నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఒక సీసీగా సెలెక్ట్ అయితే, ఒక సీసీగా మీరు ఒకవేళ మీ ట్రైనింగ్లో మీరు సీసీగా మీకు వచ్చింది అనుకోండి, మీ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉండదు. మ్యాక్సిమం సౌత్ సెంట్రల్ రైల్వేలో కావచ్చు, ఏ జోన్లోనే కావచ్చు, మ్యాక్సిమం మేజర్ స్టేషన్స్లో బుకింగ్ క్లర్క్ అనేది ఎక్కడ ఉంటారు సార్? ఎక్కడైతే రిజర్వేషన్ కౌంటర్స్ ఉంటాయో అక్కడ మాత్రమే బుకింగ్ క్లర్క్ ఉంటారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. రిజర్వేషన్ కౌంటర్ ఎక్కడ ఉంటుందో, అంటే మనకు రిజర్వేషన్ ఉంటుందో ఆ రిజర్వేషన్ కౌంటర్ ప్రతి ఒక్క దగ్గర సీసీ ఉంటారు, కమర్షియల్ క్లర్క్, బుకింగ్ క్లర్క్ అంటారు వాళ్ళు. సో వాళ్ళు ఉంటారు. గూడ్స్ క్లర్క్, సో ఈ గూడ్స్ క్లర్క్ అనేది సైడింగ్స్లో మాత్రమే ఉంటుంది సార్. చాలా రిమోట్ స్టేషన్స్లో కూడా సైడింగ్స్ ఉన్నాయి. లైక్ రాఘోపురం కావచ్చు, మంచిర్యాల కావచ్చు, చాలా స్టేషన్స్లో సైడింగ్స్లో సో గూడ్స్ క్లర్క్ ఉంటారు. సో అక్కడ కూడా ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఉంటుంది. నేను పార్సల్ చెప్పాను కదా సార్, పార్సల్ అనేది ఎక్కడైనా ఉంటుంది, ఓన్లీ మేజర్ స్టేషన్లో ఉంటుంది. మేజర్ స్టేషన్స్లో సికింద్రాబాద్ కావచ్చు, నాంపల్లి కావచ్చు, వరంగల్, కాజీపేట్, బెజవాడ, రాజమండ్రి, సో అట్లా మీ యొక్క డివిజన్ ప్రకారం, మీ యొక్క జోన్ ప్రకారం సో కొన్ని పార్సల్ ఆఫీస్ ఉంటాయి. ఆ పార్సల్ ఆఫీస్లోనే ఉద్యోగం ఉంటుంది. సో ఈ విధంగా ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది సీసీకి, జీసీకి, పార్సల్ క్లర్క్కి డిఫరెంట్గా ఉంటుంది. సో మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అక్కడికి మీరు వెళ్ళిపోవచ్చు, రిక్వెస్ట్ పెట్టుకొని మీరు చేయొచ్చు. సో ఒక కమర్షియల్ క్లర్క్గా సెలెక్ట్ అయితే మీరు మల్టిపుల్ డ్యూటీస్ చేయాల్సి ఉంటుంది. ఒక స్టేషన్లో బుకింగ్ ఉంటుంది, ఒక స్టేషన్లో గూడ్స్ క్లర్క్ కూడా ఉంటాడు. సపోజ్ ఒక స్టేషన్లో లైక్ సికింద్రాబాద్ స్టేషన్లో గూడ్స్ క్లర్క్ ఉంటారు, అదేవిధంగా బుకింగ్ క్లర్క్ ఉంటారు, అదేవిధంగా పార్సల్ క్లర్క్ ఉంటారు. సో ఎక్కడైతే షార్టేజ్ ఉంటుందో అక్కడ మీరు పంపిస్తారు. సపోజ్ సికింద్రాబాద్లో ఒక లోడింగ్ అవుతుంది అనుకోండి, సో అక్కడ క్లర్క్ లేకుంటే ఈ బుకింగ్ క్లర్కే పార్సల్ క్లర్కే చేయాలి, ఈ బుకింగ్ క్లర్కే గూడ్స్ క్లర్కే చేయాలి. మీరు మీ ట్రైనింగ్లో మీకు ప్రతిదీ నేర్పిస్తారు సార్. యూఆర్ ఫిట్ ఫర్ దీస్ 3 పోస్ట్. ఈ 3 పోస్టులకు మీరు ఫిట్గా ఉంటారు కాబట్టి మీరు ఏ టైం అయినా ఏదైనా చేయడానికి మీరు రెడీగా ఉండాలి. సో ఒక కమర్షియల్ క్లర్క్గా సెలెక్ట్ అయితే ఇన్ని రకాలైనటువంటి జాబ్స్ మీరు మల్టిపుల్ జాబ్స్ చేయాల్సి ఉంటుంది, కానీ ఏదైనా ఒకటే చేస్తారు. మీకు ఉన్నటువంటి షిఫ్ట్లో ఏదైనా ఒకటే చేస్తారు. సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది సార్ మీకు ఎక్కడంటే అక్కడ వస్తుంది. సో గూడ్స్ క్లర్క్ కావాలంటే ఎక్కడైనా ఉంటుంది, సైడింగ్ దగ్గర ఉంటుంది. ప్లేస్ అనే బుకింగ్ క్లర్క్ తీసుకుంటే మేజర్ స్టేషన్స్లో ఉంటుంది. పార్సల్ క్లర్క్ కూడా మేజర్ స్టేషన్స్లోనే ఉంటుంది. మ్యాక్సిమం మేజర్ స్టేషన్స్లో మీ యొక్క డివిజన్ ప్రకారం, మీ యొక్క జోన్ ప్రకారం మీకు ఆ విధంగా వస్తుంది. సో టీసీ సార్, టీసీ అనేది మ్యాక్సిమం ఒక డివిజన్స్లో లైక్ ఇప్పుడు సికింద్రాబాద్ డివిజన్ తీసుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ ఒక డివిజన్. ఈ డివిజన్ అనేది తీసుకుంటే ఫస్ట్ వరంగల్లో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఉంటుంది, నెక్స్ట్ మహబాద్ ఉంది, నెక్స్ట్ ఖమ్మం ఉంది. అంటే ఓన్లీ లైక్ మేజర్ స్టేషన్స్లో లైక్ సికింద్రాబాద్ కావచ్చు, సికింద్రాబాద్ ఉంది, హైదరాబాద్ ఉంది, నాంపల్లి ఉంది, నాంపల్లి చాలా స్టేషన్స్లో ఉంటాయి. సికింద్రాబాద్ టీసీలు ఇంకా మ్యాక్సిమం రామగుండంలో ఉంటారు, బెల్లంపల్లిలో ఉంటారు, బెల్లంపల్లి ఉంటారు. సో లైక్ చాలా స్టేషన్స్లో మేజర్ స్టేషన్స్లో మాత్రమే, ఒక డివిజన్లో మేజర్ స్టేషన్స్లో మాత్రమే మీకు టీసీ పోస్ట్ యొక్క ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం
స్పష్టమైన శాలరీ కావచ్చు, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కావచ్చు. అదేవిధంగా సీసీలో ఏమేమి జాబ్స్ ఉంటాయి, టీసీలో ఒకటే టీసీ జాబ్ ఉంటుంది సార్, టికెట్ చెకింగ్ స్టాఫ్. సార్ నేను సీసీగా సెలెక్ట్ కొన్ని రోజులు చేశాక టీసీగా వెళ్ళిపోవచ్చు అంటే వెళ్ళిపోవచ్చు. లేదు సార్ నేను బుకింగ్ ఆఫీస్లో చేశాను, ఒక 2 years తర్వాత నేను టీసీగా కావచ్చు అంటే కావచ్చు, 100% మీరు కావచ్చు. వన్స్ సీసీగా అయ్యారంటే సీసీగా అయ్యారని రూల్ ఏం లేదు. సీసీగా అయ్యాక మీరు రిక్వెస్ట్ పెట్టుకొని టీసీగా వెళ్ళొచ్చు. లేదు సార్ నేను టీసీగా నాకు అవసరం లేదు, నేను సీసీగా అవసరం అంటే రావచ్చు. సేమ్ పోస్ట్ కాబట్టి రిక్వెస్ట్ పెట్టుకొని మీరు రావచ్చు, డోంట్ వరీ. ఒకసారి సీసీగా సెలెక్ట్ అయ్యామంటే మరి టీసీగా జీవితంలో కామనుకోవద్దు. సో మీరే సీసీగా చేసుకుంటూ మళ్ళీ టీసీగా కూడా వెళ్ళొచ్చు, టీసీగా చేసే వాళ్ళు కూడా సీసీగా వెళ్ళొచ్చు. సో ఈ విధంగా ఒకటే పోస్ట్ కదా సార్, ఒకటే పోస్ట్ మల్టిపుల్ వర్క్స్ ఉంటాయి. సో ఒకటేసారి 2 వర్క్ చేయలేము కాబట్టి కొంతమంది సీసీగా తీసుకుంటున్నారు, కొంతమంది టీసీగా తీసుకుంటున్నారు. సో ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు ఇక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు ఇక్కడ వెళ్ళొచ్చు. సో ఆ విధంగా మీరు మల్టిపుల్గా కూడా ఒకటేసారి 2 డ్యూటీలు చేయరు, ఏదైనా ఒక డ్యూటీ చేస్తారు. సో ఇప్పటి వరకు మనకు 5 పాయింట్స్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ రిమైనింగ్ 5 పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ చూడండి, సీసీ అండ్ టీసీ యొక్క పోస్టులలో సో డిఫరెన్షియేట్ చేస్తున్నాం మనం. కమర్షియల్ క్లర్క్ యొక్క ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి. సార్ నేను సీసీగా చేస్తున్నాను, నాకు ప్రమోషన్ ఏ విధంగా ఉంటుంది. సో ప్రమోషన్ ఏ విధంగా ఉంటుందంటే, సో మీరు ప్రజెంట్ ఇప్పుడు లెవెల్ 3లో ఉంటారు కదా సార్, లెవెల్ 3 పోస్ట్. సో ఆర్ఆర్పి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులలో లెవెల్ 3 పోస్ట్ మాత్రం ఇది ఒకటి సార్, రిమైన్ 2 పోస్టులు 3 పోస్టులు లెవెల్ 2 మాత్రమే ఉన్నాయి. సో లెవెల్ 3 మీరు ఇనిషియల్గా ఉంటారు. సో లెవెల్ 3 పోస్ట్ ఏంటి సార్ మరి సీసీ. సీసీ నుంచి మీకు నెక్స్ట్ ప్రమోషన్ లెవెల్ 5 ఉంటుంది సార్, లెవెల్ 5 సీనియర్ సీసీటీసీ, సీనియర్ సీసీటీసీ, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అవుతారు. సో వితిన్ 3 yearsలో, మ్యాక్సిమం 3 yearsలో. సో ఇక్కడ నుంచి ఇక్కడ లెవెల్ 3 నుంచి లెవెల్ 5 రావాలి అంటే, లెవెల్ 3 నుంచి లెవెల్ 5 రావాలంటే 3 years సర్వీస్ ఉంటే మీరు ఆటోమేటిక్గా సీనియర్ సీసీగా మీరు ప్రమోషన్ మీకు వస్తుంది. సో ఈ విధంగా లెవెల్ 5. నెక్స్ట్ లెవెల్ 5, సో సీనియర్ సీసీటీ నుంచి సీనియర్ సీసీటీసీ నుంచి నెక్స్ట్ సిసిటిఎస్. సో మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నటువంటి సిసిటిఎస్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పోస్ట్. సో ఇది లెవెల్ 6 ఉద్యోగం సార్. సో నెక్స్ట్ ప్రమోషన్ ఈ విధంగా ఉంటుంది. సో లెవెల్ 5 నుంచి లెవెల్ 6గా సిసిటిఎస్. సో నెక్స్ట్ సో వీళ్ళనే సిసిటిఎస్ అంటారు, వీళ్ళే కమర్షియల్ ఇన్స్పెక్టర్ అవుతారు సార్, వీళ్ళే సిటిఏ అవుతారు. సో ఈ లెవెల్ 6లోనే మీకున్నటువంటి సీనియారిటీ ప్రకారం లెవెల్ 6 ఇనిషియల్లో ఉంటే మళ్ళీ సిసిటీసీ చేస్తారు. కానీ ఎవరైతే లెవెల్ 6లో ఎఫిషియెంట్గా ఉన్న వాళ్ళు తీసుకొని కొంతమంది కమర్షియల్ ఇన్స్పెక్టర్ అవుతారు, కొంతమంది సిటిఏ అవుతారు. సో మీరు కమర్షియల్ డిపార్ట్మెంట్లో ఉంటే అంటే కమర్షియల్ క్లర్క్గా చేస్తే మీరు సిఐ కమర్షియల్ ఇన్స్పెక్టర్ అవుతారు. లేదంటే సిబిఎస్ఆర్ సార్, సిబిఎస్ఆర్ ఒక స్టేషన్కి లైక్ ఇన్ఛార్జ్ లాగా, అంటే కమర్షియల్ డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జ్ లాగా సార్, ఒక స్టేషన్కి చీఫ్ బుకింగ్ సూపర్వైజర్ అవుతారు. అంటే బుకింగ్ ఆఫీస్కి మీరు సూపర్వైజర్. లైక్ ఒక బ్యాంకుకి మేనేజర్ ఏ విధంగా ఉంటాడో, ఒక బుకింగ్ ఆఫీస్కి అంటే 24 hours ఎంత అమౌంట్ వచ్చిందని చూసుకోవడానికి ఉండేదే సిబిఎస్ఆర్, చీఫ్ బుకింగ్ సూపర్వైజర్. ఈ సిసిటిఎస్లోనే ఇవన్నీ పోస్టులు ఉంటాయి. సో మీ యొక్క ఎబిలిటీ ప్రకారం, మీ యొక్క సీనియారిటీ ప్రకారం ఒక్కొక్క పోస్ట్ మీ దగ్గరికి వస్తుంది. అంటే మీరు లెవెల్ 3 నుంచి లెవెల్ 5కి 3 yearsలో వస్తారు, లెవెల్ 5 నుంచి లెవెల్ 6 రావాలంటే 5 years సర్వీస్ ఉండాలి సార్. ఇది కూడా 3 yearsలో వస్తుంది, బట్ బేస్డ్ అపాన్ మీరు కేటగిరీ కొంచెం 5 years వరకు రావచ్చు. సో ఈ విధంగా ప్రమోషన్స్ ఉంటాయి. లేదంటే సార్ మీరు లెవెల్ 3లో కానీ లెవెల్ 5కి వచ్చాక మీకు లెవెల్ 5కి వచ్చాక మీరు ఏసీఎం, సో సిసిటిఎస్కి ఉన్నటువంటి ప్రమోషన్ మీరు కూడా ఎలిజిబుల్, మీరు కూడా రాసుకోవచ్చు. ఏసీఎం అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్, ఏసీఎం. నెక్స్ట్ సార్ ఏసీఎం తర్వాత మీరు డీసీఎం అవుతారు, డీసీఎం తర్వాత సీనియర్ డీసీఎం. సో ఈ విధంగా అన్ని పోస్టులు ఉంటాయి సార్. ఇవన్నీ ఐఆర్టీఎస్ కేటగిరీ పోస్టులు, మీరు సిసిటీసీ నుంచి కూడా వెళ్ళొచ్చు. సో రైల్వేలో బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ప్రమోషన్ టెస్ట్లు కూడా ఉంటాయి. సో నార్మల్ జనరల్ సర్వీస్ ప్రమోషన్ వస్తుంది, అదేవిధంగా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ తోటి కూడా ప్రమోషన్ ఉంటుంది. సో నార్మల్గా మీకు సర్వీస్ తోటి లెవెల్ 3 నుంచి లెవెల్ 5 అవుతారు, లెవెల్ 5 నుంచి లెవెల్ 6 అవుతారు. సో దాని తర్వాత సూపర్వైజర్ అవుతారు, దాని తర్వాత ఆటోమేటిక్గా లాస్ట్కి సూపర్వైజర్ రిటైర్మెంట్ అవుతారు. ఇది నార్మల్ జనరల్ సర్వీస్ ప్రకారం. లేదు సార్ నేను ఎగ్జామ్ రాసుకొని ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోవాలంటే సో మీకు డిపార్ట్మెంటల్ టెస్ట్ ఉంటుంది, మీకు ఏసీఎంకి అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్. సో ఈ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసుకొని కూడా మీరు ఏసీఎంగా వెళ్ళొచ్చు. ఏసీఎం నుంచి డీసీఎం అవుతారు, డీసీఎం నుంచి సీనియర్ డీసీఎం. మ్యాక్సిమం మీకు సీనియర్ డీసీఎం కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఇవన్నీ ఆపర్చునిటీస్ రైల్వేలో ఉన్నాయి సార్, మీరు జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మీ యొక్క ఎబిలిటీ ప్రకారం, మీ యొక్క కేటగిరీ ప్రకారం మీరు ఖచ్చితంగా ఏ పోస్ట్కైనా మీరు వెళ్ళొచ్చు. ఒక సీసీటీసీగా లెవెల్ 3 నుంచి మన ఐఆర్టీఎస్ అనేటువంటి సీనియర్ డీసీఎం కూడా వెళ్ళిపోవచ్చు. అన్ని ఆపర్చునిటీ రైల్వే ఉన్నాయి.
సో మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో ప్రమోషన్స్ అనేది ఈ విధంగా ఉంటాయి సార్. దేనికి ఇది? కమర్షియల్ క్లర్క్ సీసీకి మాత్రమే. ఒకవేళ టీసీ లేదు సార్ లైఫ్ లాంగ్ టీసీనే చేస్తాను అంటే టీసీ సార్. ఇప్పుడు ఇనిషియల్గా టీసీ చేస్తున్నారు కదా, ఇది ఏ కైండ్ ఆఫ్ పోస్ట్? లెవెల్ 3 పోస్ట్. నెక్స్ట్ టీసీ తర్వాత టీటీఈ అవుతారు, టీటీఈ. సో వీళ్ళందరూ ట్రైన్లోనే ఉంటారు, మ్యాక్సిమం ట్రైన్లోనే ఉంటారు. టీటీఈ టికెట్ ట్రావెలింగ్ ఎగ్జామినర్ సార్, ఎగ్జామినర్. టీటీఈ టికెట్ ట్రావెలింగ్ ఎగ్జామినర్ అవుతారు సార్. ఇది లెవెల్ 5 పోస్ట్. సో ఆటోమేటిక్గా మళ్ళీ 3 ఇయర్స్ సర్వీస్ ఉంటే, మళ్ళీ 3 ఇయర్స్ సర్వీస్ తర్వాత ఆటోమేటిక్గా మీకు సీనియారిటీ ప్రకారం మీ యొక్క టీటీఈగా మీరు ప్రమోషన్కి వస్తుంది. టీటీఈ తర్వాత టీటీఐ టికెట్ ట్రావెలింగ్ ఇన్స్పెక్టర్. మ్యాక్సిమం ఏసీలో, థర్డ్ ఏసీలో కానీ, సెకండ్ ఏసీలో కానీ, ఫస్ట్ ఏసీలో కానీ మ్యాక్సిమం టీటీఐలే ఉంటారు సార్. మ్యాక్సిమం టీటీఐలు మాత్రం ఏసీలో వెళ్తారు. సో టీటీఐ వాళ్ళు స్లీపర్ క్లాస్లో వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది, టీటీఐలు మాత్రం ఖచ్చితంగా ఏసీలో వెళ్తారు. ఒకవేళ స్లీపర్లో కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది, మ్యాక్సిమం వాళ్ళకి ఏసీ ప్రిఫర్ చేస్తారు. సో ఇది లెవెల్ 6 ఉద్యోగం. ఇది మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి మళ్ళీ ఒక 5 ఇయర్స్ పడుతుంది. సో చెప్తున్నాను కదా, జనరల్ సర్వీస్ ప్రకారం మీరు లెవెల్ 3 నుంచి లెవెల్ 6కి వెళ్ళొచ్చు. దీని తర్వాత ఈ లెవెల్ 6లో టీటీఐ ఉంటుంది, నెక్స్ట్ సిటీఐ ఉంటుంది. చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ ఒక స్టేషన్లో ఉంటారు సార్. చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ అనేది ఒక స్టేషన్లో ఉంటారు. అంటే మీ టికెట్ చెకింగ్ స్టాఫ్కి మీరు రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది, మీరు డ్యూటీ ఇవ్వాల్సి ఉంటుంది, అంటే రోస్టర్ మీరు తయారు చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళందరికీ మీరు సూపర్వైజర్ లాగా ఉంటారు. సో టీటీఐ కావచ్చు, ఇందులోనే సీనియర్ ఉన్న వాళ్ళని సిటీఐగా సెలెక్ట్ చేస్తారు. టీటీఐలో ఎవరైతే సీనియర్ ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా సిటీఐ అవుతారు. సో చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్. సో దీన్ని బట్టి మనం గమనిస్తే ఇదంతా టికెట్ చెకింగ్ డిపార్ట్మెంట్. రైల్వేలో ఇదంతా రైల్వేలో కమర్షియల్ డిపార్ట్మెంట్. అంటే బుకింగ్ కావచ్చు, గూడ్స్ కావచ్చు, పార్సల్ కావచ్చు, ఇవన్నీ కమర్షియల్గా చూసుకుంటారు. సో రైల్వేలో టికెట్ చెకింగ్ చూసుకునే వాళ్ళు మాత్రం టీసీలో. సో ఈ విధంగా ఇందులో ప్రమోషన్ ఉంటుంది, సో ఈ విధంగా ప్రమోషన్ లేదు సార్. మళ్ళీ లేకుంటే మరి మాకు ఈ ఆప్షన్ లేదా అంటే 100% మీరు ఏసీఎం కావచ్చు, మళ్ళీ డీసీఎం, ఏసీఎం తర్వాత ప్రమోషన్ డీసీఎం ఉంటుంది సార్. దీని తర్వాత సీనియర్ డీసీఎం. సో సీనియర్ డీసీఎం ఈజ్ ద బాస్. సో మీకు మీ యొక్క డివిజన్లో సీనియర్ డీసీఎం అనేది మీ డిపార్ట్మెంట్కి బాస్ సార్. మీ డిపార్ట్మెంట్కి సీనియర్ డీసీఎం బాస్. ఆ పోస్ట్ వరకు కూడా మీరు వెళ్ళిపోవచ్చు, మీరు ప్రిపేర్ అవ్వకుంటూ. డిపార్ట్మెంటల్ టెస్ట్ ఉంటుంది 100%. ప్రమోషన్ వైజ్ అంటే మీ సర్వీస్ బేస్ ప్రకారం సిటీఐ వరకు మీరు మ్యాక్సిమం వస్తారు. సో మీ యొక్క సర్వీస్ ప్రకారం, సో 10 ఇయర్స్ సర్వీస్ చేసిన ఒక పోస్ట్, 20 ఇయర్స్ సర్వీస్ చేసిన ఇంకో పోస్ట్ వస్తుంది, 30 ఇయర్స్ సర్వీస్ చేసిన ఇంకో పోస్ట్ వస్తుంది. కానీ ఈ ఏసీఎం, డీసీఎం, సీనియర్ డీసీఎం కావాలంటే ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాయాల్సిందే 100%. సో ఈ విధంగా సీసీకి, టీసీకి ప్రమోషన్స్ ఈ విధంగా ఉంటాయి. సో ఆర్ఆర్బీలో ఈ పోస్టులు ఏ విధంగా సెలెక్ట్ అవుతారు సార్ అని మనకు చిన్న డౌట్ ఉంది. సెలక్షన్ ఏముంది సార్? మళ్ళీ సేమ్ CBT 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి CBT 2 ఉంటుంది. ఈ CBT 2లో వచ్చినప్పుడు మ్యాక్సిమం స్కోర్, ఈ స్కోర్ అనేది ఇందులో ఎవరైతే మ్యాక్సిమం స్కోర్ చేస్తారో వాళ్ళే CCTCగా సెలెక్ట్ అవుతారు. అంటే ఈ CCTC కట్ ఆఫ్ క్లియర్ అయితే మీకు జాబ్ వస్తుంది. నో టైపింగ్ టెస్ట్ లేదు ఈ పోస్టులకి. టైపింగ్ టెస్ట్ అనేది లేదు. ఈ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. టైపింగ్ టెస్ట్ లేదు CCTCకి. సో సేమ్ ఇక్కడ కూడా సేమ్ కదా సార్, సెలక్షన్ దీనికి సేమే ఉంటుంది కదా. ఇది ఒకటే పోస్టు, CBT 1, CBT 2, నో టైపింగ్ టెస్ట్. అంటే ఈ రెండు ఒకటే పోస్టు, కానీ ఇందులోనే 2 రకాల డిఫరెంట్ పోస్టులు అనేది మీరు డ్యూటీలో చేయాల్సి ఉంటుంది కాబట్టి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో సెలక్షన్ అనేది అంతే సార్. CBT 2లో ఎవరైతే CBT 1 అనేది క్వాలిఫైడ్ నేచర్ మనకు తెలిసిందే కదా. CBT 1లో మీకు ఎంత స్కోర్ వచ్చినా కూడా మీరు క్వాలిఫై సరిపోతుంది. CBTలో ఎవరైతే మ్యాక్సిమం స్కోర్ చేస్తారో వాళ్ళకే ఈ జాబ్ అనేది, ఈ కట్ ఆఫ్ క్లియర్ ఇస్తే మాకు వస్తుంది. నెక్స్ట్ సార్, ఫైనల్గా అసలు డ్యూటీ ఏం డ్యూటీ చేయాలి, అసలు డ్యూటీ ఏ విధంగా ఉంటుంది, రెస్ట్ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు చూద్దాం. మనం లాస్ట్కి రెస్ట్ కూడా డిస్కస్ చేయలేదు కదా. సో డ్యూటీ ఫస్ట్ వన్, మనం ఇందులో మూడు రకాల డిపార్ట్మెంట్ చెప్పాం. 3 రకాల పోస్టులు మనం చెప్పాం కదా. బుకింగ్ క్లర్క్ ఒకడు, గూడ్స్ క్లర్క్, అదేవిధంగా పార్సల్ క్లర్క్. ఈ 3 రకాలైనటువంటి పోస్టులు మీరు చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఒకటే చేస్తారు. ఎవరైతే కమర్షియల్ క్లర్క్ తీసుకుంటారో వీళ్ళు 3 రకాల పోస్టులు ఉంటాయి. సో బుకింగ్ క్లర్క్ అంటే ఏంటి సార్? మ్యాక్సిమం ఒక మేజర్ స్టేషన్స్లో ఉన్నటువంటి టికెట్లు ఇచ్చేటటువంటి స్టాఫ్. సో ఒక ప్యాసింజర్కి మనం ఒక జనరల్ టికెట్ కానీ, ఒక రిజర్వేషన్ టికెట్ ఇచ్చే స్టాఫ్ని మ్యాక్సిమం బుకింగ్ క్లర్క్ అంటారు. సో ఇవి మీరు ఏం చేయాలి సార్? ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్కి వెళ్ళడానికి టికెట్స్ ఇవ్వాలి బుకింగ్ క్లర్క్ అయితే. సో అదే మీ డ్యూటీ. ఇక్కడ దాంతోపాటు రెస్ట్ ఏ విధంగా ఉంటుందని చాలామంది అడుగుతున్నారు. సో CCTCకి సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయా, ఫెస్టివల్స్ హాలిడేస్ ఉంటాయా చాలామంది అడుగుతున్నారు మమ్మల్ని. CCTCకి టీసీకి కనుక సో ఇవన్నీ చెప్పండి సార్. ఇవన్నీ మీకు రైల్వేలో 24 hours సర్వీసెస్ సార్.
రైల్వేలో స్టేషన్ మాస్టర్ ఏ విధంగానో ఖచ్చితంగా ఇది కూడా 24 అవర్స్ సర్వీస్. సో మీకు ఇది షిఫ్ట్ వైజ్ డ్యూటీ ఉంటుంది సార్. షిఫ్ట్ వైజ్ డ్యూటీ సార్. ఎన్ని అవర్స్ ఉంటుంది డ్యూటీ మరి? షిఫ్ట్ వైజ్ డ్యూటీ. సో కొన్ని స్టేషన్స్లో 12 అవర్స్ కూడా ఉంది, కొన్ని మ్యాక్సిమం స్టేషన్స్లో 8 అవర్స్. సో మేజర్ స్టేషన్స్లో 8 అవర్స్ అంటే సో 8 అవర్స్ ఉంటుంది సార్. సో కొన్ని లైక్ చిన్న స్టేషన్ ఉంటుంది సార్, లైక్ ఇప్పుడు జనగాం ఉందనుకోండి, అక్కడ 12 అవర్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ గన్పూర్ ఉంది, ఎక్కడైతే రిజర్వేషన్ కౌంటర్ ఉంటుందో అక్కడ సీసీ ఉంటారు, కానీ 12 అవర్స్ డ్యూటీ ఉంటుంది. 12 అవర్స్ డ్యూటీ ఉంటుంది, కానీ వీక్లీ 5 డేసే వర్క్ ఉంటుంది, 2 డేస్ రెస్ట్ వస్తుంది. కానీ ఆ 2 డేస్ అనేది సాటర్డే సండేనా మనం కరెక్ట్గా చెప్పలేము. వీక్లీ 2 డేస్ రెస్ట్ వస్తుంది, కానీ ఆ 2 డేస్ రెస్ట్ మన ఏ రోజైనా మనకు తెలియదు. మనకు ఆ స్టేషన్ ఉంటే రోస్టర్ ప్రకారం మనకు వస్తుంది. 8 అవర్స్ కూడా అంతే సార్. వీక్లీ 1 డే రెస్ట్ ఉంటుంది. వీక్లీ ఆ రెస్ట్ అనేది సాటర్డే వస్తుందా సండే వస్తుందా మీ కొలీగ్స్ తోటి మీకు డిపెండ్ అయి ఉంటుంది. సో అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. నాకు ఈ పని ఉంది, నాకు వెనస్డే రెస్ట్ కావాలి, నాకు థర్స్డే రెస్ట్ కావాలి అంటే అడ్జస్ట్మెంట్ కూడా చేస్తారు. మీ యొక్క సిబిఎస్ఆర్ ప్రతి స్టేషన్కి సిబిఎస్ఆర్ ఉంటారు. సో చీఫ్ బుకింగ్ సూపర్వైజర్ ఉంటారు. సో వాళ్ళు మీకు డ్యూటీ చేయడం జరుగుతుంది, వాళ్ళు మీకు అడ్జస్ట్ చేస్తారు. మ్యాక్సిమం నో సాటర్డే సండే రెస్ట్ అనేది ఎట్టి బస్సులో ఉండదు. ఫెస్టివల్స్ కూడా హాలిడే ఉండదు, లైక్ దసరా కానీ దివాళీ కానీ సంక్రాంతి కానీ. సో మీరు ఆటోమేటిక్గా ఎన్హెచ్ తీసుకోవచ్చు, నేషనల్ హాలిడే తీసుకోవచ్చు, లేదంటే లీవ్ పెట్టుకోవాలి, లేదంటే రెస్ట్ తీసుకోవాలి. అడ్జస్ట్మెంట్ సార్. సో ఈ డ్యూటీ అనేది కంప్లీట్లీ స్టేషన్ మాస్టర్ లాగానే ఖచ్చితంగా అడ్జస్ట్మెంట్ ఉన్నటువంటి జాబ్. మీరు ఖచ్చితంగా మీ యొక్క పక్క కొలీగ్స్ తోటి మీకు అడ్జస్ట్ అయితేనే మీకు రెస్ట్ వస్తుంది. సపోజ్ ఇద్దరు లీవ్లో వెళ్ళాలి సార్, ఇద్దరు చేయాల్సిందే డ్యూటీ. ఇద్దరు లీవ్లో వెళ్ళాలనుకోండి, ఇద్దరు డ్యూటీ చేయాల్సిందే. అది సండే కానీ సాటర్డే కానీ ఫెస్టివల్ కానీ దసరా కానీ దివాళీ. సో ఇది జాగ్రత్తగా చూసుకోండి. సీసీలో ఇది ఒక డ్రాబ్యాక్ ఉంది. షిఫ్ట్ వైజ్ డ్యూటీ, నైట్ డ్యూటీస్ ఉంటాయా? 100% నైట్ డ్యూటీస్ ఉంటాయి. 100% నైట్ డ్యూటీస్ ఉంటాయి సార్. సో డ్యూటీలో బుకింగ్ క్లర్క్ ఖచ్చితంగా 100% నైట్ డ్యూటీస్ ఉంటాయి. సో ఇది బుకింగ్ క్లర్క్ సార్. గూడ్స్ క్లర్క్ పోస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ టైమింగ్స్. గూడ్స్ క్లర్క్ అనేది టైమింగ్స్ అనేది ఉండదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎప్పుడైతే ట్రైన్ వస్తుందో అప్పుడు ఉంటాడు. ట్రైన్ రాకుండా రెస్ట్ తీసుకుంటాడు. ట్రైన్ వస్తేనేమో సపోజ్ లోడింగ్ అవుతుంది అనుకోండి, కంటిన్యూ లోడింగ్ ఉంటే పొద్దున్న ఒకరు నైట్ ఒకరు ఉంటారు. లేదు రోజు ఒకటే రేక్ వస్తుంది అనుకోండి, సో మీకు ఆ రేక్ వచ్చిన టైమింగ్ రావాలి, అది లోడింగ్ అయిపోయినాక మీరు వెళ్ళిపోవాలి. అది నైట్ ఉండొచ్చు, డే ఉండొచ్చు, మధ్యాహ్నం ఉండొచ్చు, ఎప్పుడైనా ఉండొచ్చు. సో మీకు వీక్లీ రెస్ట్ కూడా దొరుకుతుంది. పక్క స్టేషన్ నుంచి ఎవరొకరు వచ్చి మీకు రెస్ట్ ఇస్తారు 100%. సో ఆ విధంగా వీక్లీ 1 డే రెస్ట్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ సార్ పార్సల్ క్లర్క్. పార్సల్ క్లర్క్ కూడా మ్యాక్సిమం డే టైమ్స్ ఉంటాయి సార్. కొన్ని మేజర్ స్టేషన్స్లో పార్సల్ నైట్ టైం కూడా ఉంది, లైక్ సికింద్రాబాద్ కానీ మేజర్ స్టేషన్స్లో మ్యాక్సిమం కొన్ని స్టేషన్స్లో మ్యాక్సిమం పార్సల్ ఆఫీసు నైట్ 10 వరకే ఉంటుంది. నైట్ 10 వరకే పార్సల్ ఆఫీస్ ఉంటుంది మ్యాక్సిమం. కొన్ని మేజర్ స్టేషన్స్లో నైట్ కూడా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది, మ్యాక్సిమం ఉండవు. 10 o'clock వరకు పార్సల్ ఆఫీస్ అనేది క్లోజ్ అవుతుంది. సో అంటే మ్యాక్సిమం డే షిఫ్ట్ ఉన్నటువంటి జాబ్ పార్సల్ క్లర్క్. మీరు ఈ విధంగా ఈ 3 రకాలైన జాబులు షిఫ్ట్ వైజ్ జాబులు సార్. మ్యాక్సిమం షిఫ్ట్ వైజ్ జాబులే. నైట్ షిఫ్ట్లు ఉంటాయి, ఖచ్చితంగా నైట్ షిఫ్ట్లు ఉంటాయి. గూడ్స్ క్లర్క్ అయితే టైమింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఇంకా సో మధ్యాహ్నం 2 o'clock వచ్చి 6 o'clock వెళ్ళిపోవచ్చు, 4 hours ఉంటుంది, మళ్ళీ ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోవాలి. సో ఆ విధంగా డ్యూటీ అనేది ఈ విధంగా ఉంటుంది, వాటి యొక్క రెస్ట్ కూడా ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ చూసుకొని మీరు ముందు అప్లై చేసుకోండి. ఎందుకంటే సార్ చాలామంది రైల్వేలో ఉద్యోగం అంటే చాలామంది వస్తున్నారు, నేచర్ ఆఫ్ వర్క్ చూస్తే చాలామంది వెళ్ళిపోతున్నారు. నేచర్ ఆఫ్ వర్క్. సో నేచర్ ఆఫ్ వర్క్ అని మీరు మైండ్లో పెట్టుకొని మీరు అప్లై చేయండి. మీరు ఖచ్చితంగా రండి. రైల్వేలో లెవెల్ 5, లెవెల్ 6 ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా స్టేట్ గవర్నమెంట్లో క్లర్క్ జాబ్ వచ్చిన చాలా అనుకుంటారు. ఎందుకంటే సార్ ఇక్కడ నేచర్ ఆఫ్ వర్క్ అనేది షిఫ్ట్ వైజ్. రైల్వే అనేది ఒక ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్, అర్థమైందా? సో చాలా ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటాయి. సో కాబట్టి రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఉంటుంది. రైల్వే ఉద్యోగికి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అది టికెట్ డిపార్ట్మెంట్ కావచ్చు, సో మేము వర్క్ చేసేటువంటి ట్రైన్స్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్గా పనిచేస్తేనే ట్రైన్స్ అనేది చాలా సేఫ్గా వెళ్తాయి. ఆ విధంగా వర్క్ ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకునే మీరు రండి. సో ఈ విధంగా 3 ఉంటాయి సార్. సో నెక్స్ట్ డ్యూటీ ఆఫ్ టికెట్ క్లర్క్ ఇప్పుడు చూద్దాం. సో చూడండి సార్, ఇప్పుడు టికెట్ క్లర్క్ అంటే టీసీ. టికెట్ క్లర్క్ ప్రతి స్టేషన్స్లో టికెట్ క్లర్క్లో 2 రకాల టికెట్ క్లర్క్ ఉంటారు. ఒకటి స్టేషన్లో వర్క్ చేసేవాళ్ళు, ఇంకొకరు ట్రైన్లో వర్క్ చేసేవాళ్ళు. అంతే కదా సార్? స్టేషన్లో వర్క్ చేసే టికెట్ క్లర్క్ వేరే ఉంటారు, టికెట్ క్లర్క్ ఒకరే ఉంటారు. కొంతమంది స్టేషన్లో వర్క్ చేస్తారు, కొంతమంది ట్రైన్లో వర్క్ చేస్తారు. సో స్టేషన్లో వర్క్ చేసే వాళ్ళు షిఫ్ట్ వైజ్ ఉంటాయి. స్టేషన్లో వర్క్ చేసే వాళ్ళకు షిఫ్ట్ వైజ్ డ్యూటీ ఉంటుంది. మార్నింగ్ షిఫ్ట్ ఒకరు, ఈవినింగ్ షిఫ్ట్ ఒకరు, నైట్ షిఫ్ట్ ఒకరు. సో ఈ విధంగా 3 రకాల షిఫ్ట్స్ ఉంటాయి స్టేషన్లో వర్క్ చేసే వాళ్ళు. ఖచ్చితంగా నైట్ డ్యూటీ కూడా చేయాల్సి ఉంటుంది 100%. సో మేజర్ స్టేషన్స్లో 8 hours షిఫ్ట్ ఉంటుంది. సో స్టేషన్లో వర్క్ చేసేవారు షిఫ్ట్ వైజ్ డ్యూటీ ఉంటుంది. సో వీక్లీ 1 day రెస్ట్ ఉంటుంది సార్. మళ్ళీ సేమ్ వీక్లీ 1 day రెస్ట్ ఉంటుంది. అది ఏ రోజు వస్తుందో మీ యొక్క స్టేషన్ యొక్క రోస్టర్ ప్రకారం మీకు తెలుస్తుంది. సో వీక్లీ 1 day రెస్ట్ అంటే సార్ సండే రావచ్చు, మండే రావచ్చు, ట్యూస్డే రావచ్చు. ఏ విధంగా మీకు అడ్జస్ట్మెంట్ సార్. మీకు గురువారం ఉంది, గురువారం తీసుకోవచ్చు. ఫ్రైడే ఉంది, ఫ్రైడే తీసుకోవచ్చు. సండే ఉంది, సండే కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం.
కానీ సాటర్డే సండే హాలిడేస్ అనేది ఉండవు, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎవరైతే ట్రైన్లో ట్రావెల్ చేస్తారో వాళ్ళ యొక్క కొంచెం వర్కింగ్ స్టైల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే సార్ సపోజ్ 12764 పద్మావతి ఎక్స్ప్రెస్ ఉంది సార్. పద్మావతి ఎక్స్ప్రెస్ ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది మ్యాక్సిమం? సికింద్రాబాద్ టు తిరుపతి కదా, సికింద్రాబాద్ టు తిరుపతి. సో మన డివిజన్ వాళ్ళు సికింద్రాబాద్లో ఒక టీటీ ఎక్కితే ఇక్కడ నుంచి బెజవాడకి వెళ్తారు. ఎందుకు? మన డివిజన్ అప్ టు బెజవాడ వరకే. సికింద్రాబాద్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, సికింద్రాబాద్ డివిజన్ బెజవాడ. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ ఇక్కడ ఒక ట్రైన్ తీసుకొని మళ్ళీ సికింద్రాబాద్కి వస్తారు. అంటే మీకు లోకోపైడ్ కానీ, ఒక గూడ్స్ క్లర్క్, ఒక గూడ్స్ అండ్ మేనేజర్ కానీ, ఒక టీసీ కానీ ఈ విధంగా ట్రైన్లోనే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళేదా మళ్ళీ రెస్ట్ ఉంటుంది సార్. మరి ఈ బెజవాడలో మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి. మరి అవుట్ స్టేషన్లో రెస్ట్ ఉంటుంది. అంటే మీ ఇంటి దగ్గర రాకుండా అవుట్ స్టేషన్లో మీకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు. మీకు రూమ్ ఉంటుంది, ఏసీ రూమ్ ఉంటుంది, ఫుడ్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, నో ప్రాబ్లం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ బెజవాడలో అంటే విజయవాడలో రెస్ట్ తీసుకొని మళ్ళీ 8 hours to 16 hours రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఒక ట్రైన్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి రావాలి. అంటే సికింద్రాబాద్ నుంచి వెళ్ళి సికింద్రాబాద్ రావడానికి అప్రాక్సిమేట్లీ మీకు 36 hours టైం పడుతుంది. అంటే మీరు ఇంట్లోకి వెళ్ళిపోతే ఇంటికి రావడానికి 36 hours అంటే 1.5 day. 1.5 డేలో మీరు రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చేయండి. సో టీసీ పోస్ట్ అంత ఈజీ పోస్ట్ కాదు. చాలా మంది అనుకుంటారు టీసీ పోస్ట్ అంటే రైల్వేలో చాలా క్రేజ్ అనుకుంటారు, కానీ నేచర్ వర్క్ అని చాలా టఫ్ ఉంటుంది. డ్యూటీ కూడా కొంచెం టఫ్ అంటే మీనింగ్ ఏంటి సార్? సో పబ్లిక్ కంప్లైంట్స్ అనేది చాలా ఎక్కువ ఇప్పుడు. సో జాగ్రత్తగా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అదే మంది చాలా మంది అనుకుంటారు టీసీకి చాలా డబ్బులు వస్తాయి అనుకుంటారు చాలా మంది. సో చాలా టఫెస్ట్ జాబ్ అయిపోయింది సార్. సో ప్రతిదీ మీకు చాలా విజిలెంట్ అయిపోయింది. ప్రతి ఒక్క ప్యాసింజర్కి చాలా రూల్స్ అనేది ఇప్పుడు తెలిసిపోతుంది, రైల్వే రూల్స్. సో కాబట్టి జాగ్రత్తగా వర్క్ చేయాల్సి ఉంటుంది, జాగ్రత్తగా పరిచయం. అదేవిధంగా సార్ టీసీకి ఇంకొక టెన్షన్ ఉంది. సార్ ఎప్పుడంటే, ఎందుకంటే మీకు టార్గెట్స్ ఉంటాయి. రైల్వే మీకు ఒక టార్గెట్ ఇస్తుంది. ఈ మంత్లో అప్రాక్సిమేట్లీ 2 lakhs వరకు మీరు రికవర్ చేయాలి ఫైన్స్ తోటి, త్రూ ఫైన్స్. ఈ విధంగా ఫైన్స్ అనేది మీకు టార్గెట్ ఇస్తుంది. 2 lakhs కానీ 3 lakhs కానీ టార్గెట్ ఇస్తుంది. ఆ టార్గెట్ కూడా ఖచ్చితంగా క్లియర్ చేయాలి టీసీ జాబ్ అంటే. మీరు ఓన్లీ టీసీ కానీ 8 hours వస్తాను చెక్ చేసుకుంటా వెళ్ళిపోతుంటే కుదరదు. సో ప్రతి ఒక్క ప్యాసింజర్ మీరు జాగ్రత్తగా చెక్ చేసి వాళ్ళు ఇచ్చిన టార్గెట్ కూడా ఖచ్చితంగా క్లియర్ చేయాలి. రైల్వే ప్రతి ఒక్క టీసీకి టార్గెట్ ఇస్తుంది. సో టీసీ జాబ్ అనేది కూడా కొంచెం టఫెస్ట్ జాబే. చాలామంది అనుకుంటారు టీసీ జాబ్ అంటే చాలా ఈజీ జాబ్, ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్కి వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. ఆ విధంగా ఉండదు. సో జాగ్రత్తగా చూసుకొని మీరు అప్లై చేసుకోండి. సో ఈ 2 జాబులు చాలా రెస్పాన్సిబుల్ అయిన జాబ్. రైల్వేలో కమర్షియల్ అంటే డబ్బులు. సో బుకింగ్ కావచ్చు, టీసీ కావచ్చు, ఇవన్నీ ఫైనాన్షియల్ రిలేటెడ్ టాపిక్స్ సార్. సో మీ మీద విజిలెన్స్ కూడా ఉంటుంది 100%. మీరు విజిలెన్స్ కానీ మీరు ఈ విధంగా టార్గెట్స్ క్లియర్ చేయాలి ఉంటుంది. ఈ విధంగా స్టేషన్లో వర్క్ చేస్తే ఒక టార్గెట్ ఉంటుంది, ట్రైన్లో వెళ్తే ఒక టార్గెట్ ఉంటుంది. సో ఇవన్నీ మీరు అన్నీ క్లియర్ చేస్తుంటే మీరు ఉండాలి. సో ఈ విధంగా రైల్వేలో CCTC పోస్ట్, కమర్షియల్ క్లర్క్ టికెట్ క్లర్క్ పోస్ట్ అనేది కంప్లీట్గా మనం జాబ్ ప్రొఫైల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్. ఇంకా ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు వీడియో కింద కామెంట్ రూపంలో చెప్పండి, మేము ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాం. అదేవిధంగా CCTC అయిపోయింది కదా సార్. నెక్స్ట్ పోస్ట్ అయినటువంటి జూనియర్ క్లర్క్ టైపిస్ట్, అదేవిధంగా అకౌంట్స్ క్లర్క్ టైపిస్ట్ పోస్టులు కూడా మనం నెక్స్ట్ వీడియోలో వాటి యొక్క జాబ్ ప్రొఫైల్ కంప్లీట్గా మనం డిస్కస్ చేద్దాం. సో మనం అదేవిధంగా RRB NTPC గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి స్టేషన్ మాస్టర్, అదేవిధంగా గూడ్స్ అండ్ మేనేజర్, అదేవిధంగా రిమైనింగ్ 3 పోస్టులు ఉన్నాయి కదా సార్ క్లర్క్ జాబులు, సీనియర్ క్లర్క్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్స్ టికెట్ క్లర్క్. ఇంకా ఈ వీడియో మీద ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో చెప్పడం ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాం. సో అదేవిధంగా ఉపాసపై యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.